ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశీర్వాదకరముగా వెళదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31, 32 వచనాలు. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది. తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది. అది విత్తనములన్నింటిలో చిన్నదే కాని అది విత్తనములు అన్నిటిలో చిన్నదే కాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నింటిలో పెద్దదై తనతో పాటు ఉన్నటువంటి కూర మొక్కలు అన్నిటికంటే పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టు అగును. చాలు. తలలో పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించండి. బహు జాగ్రత్తగా వాక్యాన్ని వింటేనే మీకు అర్థమవుతుంది. యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. ఒక రైతు ఆవగింజలు తీసుకొని పొలానికి వెళ్ళాడు. పొలములో ఆవగింజలు నాటాడు. అదే పొలములో కూర మొక్కలు కూడా ఉన్నాయి. కూర మొక్క కొరకు గింజలు నాటాడు. కూర మొక్కలంటే ఆకుకూరలు. పొలములో విత్తనాలు నాటేటప్పుడు కూర మొక్కల గింజలన్నిటికంటే కూడా ఆవాల గింజలు చిన్నగా ఉన్నాయి. మొలకెత్తిన తరువాత ఆవాల గింజ అది చెట్టుగా మారింది. కూర మొక్కల గింజలు కూడా మొలకెత్తాయి. అవి కూడా చిన్న చిన్న మొక్కలుగా ఎదిగాయి. ఎదిగిన తర్వాత చూస్తే కూర మొక్కలు మహా అయితే 2 అడుగులు లేదా 3 అడుగులు ఎత్తు పెరిగాయి, లేదా 4 అడుగులు, అంతకంటే ఎక్కువేం పెరగవు. కానీ ఈ ఆవాల గింజ ఉన్నది కదా, మొలకెత్తిన తర్వాత కూర మొక్కలన్నిటిని దాటి ఎదిగింది బాగా. అది ఇంచుమించుగా 10 అడుగులు లేదా 12 అడుగుల వరకు పెరుగుతుంది. దానికి పెద్ద వృక్షానికి వచ్చినట్టుగా కొమ్మలు కూడా వస్తాయి. చిన్ని చిన్ని పక్షులు వచ్చి వాటి మీద గూళ్ళు కూడా కట్టుకుంటూ ఉంటాయి. నాటేటప్పుడు మాత్రము ఆవాల గింజ ఆకుకూరల గింజల కంటే చిన్నదే. ఎదిగిన తర్వాత ఆ కూర మొక్కలను దాటి బాగా ఎదుగుతుంది, మహావృక్షం అవుతుందని మార్కు సువార్తలో రాయబడింది. అది మహావృక్షమేమి కాదు, కానీ దాని ఆత్మీయ అర్థము వేరు. ఇక్కడ పొలము అనగా నీ హృదయములో ఆవాల విత్తనము అనే వాక్యము నీ హృదయంలో నాటుకున్నప్పుడు, అంటే వాక్యాన్ని జాగ్రత్తగా విని వాక్యాన్ని గుండెల్లో దాచుకొని రోజుకొక వాక్యము చదివి గుర్తుపెట్టుకో. తర్వాత నీ హృదయంలో వాక్యం పెరుగుతుందా తగ్గుతుందా? రోజుకి హృదయంలో వాక్యము పెరుగుతుంది. వాక్యములో నీవు అభివృద్ధి చెందుతున్నావు అంటే తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? ఆవాల గింజ చిన్నదే, ఆవాల విత్తనం వేసిన తరువాత అది ఎదిగి ప్రక్కన ఉన్న కూర మొక్కల కంటే చాలా పెద్దదవుతుందంట. ఈ ప్రక్కన ఉన్న కూర మొక్కలు అంటే నీ స్నేహితులు, నీ బంధువులు కావచ్చు, వారు ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, గొప్ప ఐశ్వర్యం వాళ్ళకు ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, డబ్బులు బాగా ఉండొచ్చు, తెలివితేటలు ఉండొచ్చు, ఎన్ని ఉన్నా ఈరోజు వాళ్ళు నీకంటే గొప్పగానే ఉన్నారు. రాబో దినాల్లో వాళ్ళందరికంటే మీరే చాలా గొప్పగా ఉంటారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామముపరచు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను చూడటానికి కళ్ళు చాలవు. నాటేటప్పుడు చిన్న విత్తనమే, అది ఎదిగిన తర్వాత ప్రక్కన ఉన్న కూర మొక్కలు దాటి పెద్దదైంది. ఆకాశ పక్షులు వచ్చి దాని మీద గూళ్ళు కట్టుకున్నాయంట. అనగా అనేక మంది నీ ద్వారా బ్రతుకుతారు, అనేక మంది నీ ద్వారా దీవించబడతారు, అనేక మంది నీ దగ్గర అప్పులు అడగటానికి వస్తారు, అనేక మంది నిన్ను చూసి వ్యసనపడతారు, ఆశ్చర్యపడతారు, భయపడతారు. అలా అభివృద్ధి చెందుతావు. అది ఒకటి. రెండోది ఇంకొకటి ఏంటంటే, ఈ ఆవాల గింజ
ఈ విత్తనము దేవుని రాజ్యమునకు సాదృశ్యంగా ఉన్నది. చెప్పాలి దేనికది? దేవుని రాజ్యమునకు సాదృశ్యంగా ఉన్నది. ఈ ప్రక్కన కూర మొక్కలు ఉన్నాయే, ఈ కూర మొక్కలు అంటేనాము ఈ లోకములో ఉన్నటువంటి రాజ్యాలకు సాదృశ్యంగా ఉన్నది. ఈ లోకముల రాజ్యాలు అంటే భారతదేశము, అలాగే పాకిస్తాను, చైనా, ఇరాను, ఇరాకు, ఇజ్రాయేలు, జపాను, జర్మనీ 256 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. కూర మొక్కలంటే దేశాలు, ఆవగింజ అంటే నాము దేవుని రాజ్యం. ఆవాల గింజ నాటినప్పుడు కూర మొక్కలు ఉన్నాయే వాటి గింజల కంటే చిన్నదే. ఆవాల గింజ ఎదిగిన తర్వాత కూర మొక్కలను దాటిపోయిందంట, చాలా పెద్దదైందంట. ఈ ఆవాల గింజ దేవుని రాజ్యానికి సాదృశ్యం, కూర మొక్కలు ఈ లోకముల రాజ్యాలకు సాదృశ్యం. అనగా దేవుని రాజ్యము ప్రారంభమైనప్పుడు చిన్నగా ప్రారంభమైంది. యెరూషలేములో యేసయ్య, ఆయనతో పాటు కొందరు శిష్యులు, 12 మంది శిష్యులే కాదు, ఇంచుమించుగా 500 మంది శిష్యులు ఉన్నారు యేసయ్యకి. ప్రపంచానికి సువార్త తీసుకెళ్ళడానికి 12 మంది అపోస్తలులు వెళ్ళి. యెరూషలేములో దేవుని రాజ్యం ఎలా స్టార్ట్ అయిందంటే, యేసయ్య ఆయనతో పాటు కొందరు శిష్యులతో యెరూషలేములో దేవుని రాజ్యము స్టార్ట్ అయింది. ఆవగింజలాగా చిన్నగా యెరూషలేములో ప్రారంభమైనటువంటి దేవుని రాజ్యం సువార్త ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించింది. ఈ వాక్యము నెరవేర్చబడిందా లేదా? ప్రపంచంలో అన్ని దేశాలలో ఆయన సువార్త ప్రకటించబడుతుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే దీనికి సంబంధించినటువంటి వాక్యము ఇంకొక చోట మనం చూడగలం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనం 45వ వచనం వరకు చదువుతూ ఉంటారు. జాగ్రత్తగా వాక్యాన్ని గమనించండి. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండము ప్రతిమ కనపడిన కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపము గలదై తమ ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమైనదై. జాగ్రత్తగా గమనించండి. మేలిమి బంగారము. దాని రొమ్మును భుజములను వెండివియు. దాని రొమ్మును భుజములను వెండి. దాని ఉదరమును తొడలు ఇత్తడివి. దాని మోకాళ్ళు ఇనుపవియు. దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు, ఒక భాగము మట్టిదినై ఉండును. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టినట్టు ఈ విగ్రహమును ముక్కలుగా చేసిందంట. తమకు కనపడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములో చెత్తవలే కాగా వాటికి స్థలము ఎక్కడనూ స్థలము దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టినటువంటి ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను. తాము కలిన కల ఇదే. దాని భావము రాజు సముఖమున మేము తెలియచెప్పెదము. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజయ్యున్నారు. ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి భూజంతువులనేమి, వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి, ఆకాశ పక్షులనేమి అన్నింటినీ ఆయన తమ చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. ప్రతిమ యొక్క బంగారపు శిరస్సు నెబుకద్నెజర్ రాజా మీరే. తర్వాత
తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తరువాత లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడి వంటి దగును. పిమ్మట నాలుగవ రాజ్యం ఒకటి లేచును. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరుగగొట్టునది కదా. ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యములన్నింటిని పగలగొట్టి పొడి చేయును. పాదములను వ్రేళ్ళును కొంత మట్టుకు కుమ్మరి మట్టిగాను కొంత మట్టుకు ఇనుపదిగా ఉన్నట్లు తమకు కనపడెను. కనుక ఆ రాజ్యములో భేదములు ఉండును. అయితే ఇనుము బురదతో కలిసినట్టు కనబడెను కనుక ఆ రాజ్యములో అలాగుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. పాదముల వ్రేళ్ళు కొంత మట్టుకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమకు కనపడెను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుముతో మట్టి అతకనట్లుగా వారు ఒకరితో ఒకరు పొసగక కలవక యుందురు. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. అదుగో ఒక రాజ్యమును స్థాపించును. దానికి ఎన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటిని పగులగొట్టి నిర్మూలము చేయును కాని అది యుగ యుగముల వరకు నిలుచును. చాలు. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించండి. నెబుకద్నెజర్ రాజు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న దినాలలో, బబులోను అనగా నేడు బాగ్దాద్ అంటారు. నెబుకద్నెజర్ రాజు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు అతని చక్రవర్తి రాత్రి మంచం మీద పడుకున్నప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడు. రాబో దినాల్లో నా రాజ్యం ఏమైపోతుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు వెంటనే ఆయనకి ఒక కళ చూపించాడు. కళలో ఒక భయంకరమైన పెద్ద ప్రతిమ బొమ్మ నిలబడి ఉంది తనకు ఎదురుగా. ప్రతిమ యొక్క తల మేలిమి బంగారం, ఈ ఛాతీయను ఈ భుజాలు వెండి, ఉదరం అంటే పొట్ట తొడలు వచ్చి ఇత్తడి, తర్వాత ఈ మోకాళ్ళు ఉన్నాయి క్రింద, ఈ 2 మోకాళ్ళు వచ్చేసాము ఇనుము. పాదాలు ఉన్నాయి కదా, పాదాలలో 10 వేళ్ళు ఉన్నాయి కదా, అటు 5 ఇటు 5 10 వేళ్ళు ఉన్నాయి కదా. ఈ 10 వేళ్ళు కూడా ఎలా ఉన్నాయి అంటే ఇనుము మట్టితో కలిసి ఉందన్నమాట. ఇది కనపడింది. ఏంటి ప్రతిమ అని కలలో ఆయన చూస్తూ ఉన్నాడు నెబుకద్నెజర్ రాజు. అప్పుడు ఆకాశము నుండి చేతి సహాయం లేని రాయి, అంటే చేతితో ఎవరైనా ఇసిరేయాలి ఒక రాయి, అట్లా ఎవరు ఇసిరేయకుండానే చేతి సహాయం లేకుండానే ఒక రాయి వచ్చింది. వచ్చి ఆ 2 పాదముల మీద పడిందంట రాయి. పడగానే ఈ బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి, ఈ 5 రకాల లోహాలతో ఉన్నటువంటి ఈ బొమ్మ ఏమైందంటే ముక్కలు అయిపోయిందంట, పొడుమైపోయిందంట. పొడుమయ్యి గాలికి మొత్తం కొట్టుకుని పోయిందంట. అసలు లేదు ఇక కనపడలా. ఆ వచ్చిన రాయి ఉన్నదే ఈ ప్రతిమను పగలగొట్టింది కదా, ఆ రాయి పెద్ద రాయిగా మారి భూతలమంతా వ్యాపించిందంట. అది విచిత్రంగా ఉంది. ఏంటి కళ విచిత్రంగా ఉందని ఆయన వేకుని లేచాడు. ఆ కళ గురించి ఆలోచించి మళ్ళీ పడుకున్నాడు. కళ మర్చిపోయాడు. ఒక భయంకర కళ అర్థమైంది ఆయనకి. అప్పుడు తన దేశంలో ఉన్న జ్ఞానులను, గారడీ విద్యలు చేసేవారిని, జ్యోతిష్యం చెప్పేవాళ్ళని, రకరకాల వాళ్ళని పిలిచాడు. పిలిచి వాళ్ళతో చెప్పాడు, నాకు ఒక కళ వచ్చింది రాత్రి, అది భయంకరంగా ఉన్నది. ఆ కళ అర్థం ఏంటో మీరు చెప్పాలి. కళ అర్థం చెప్పారా, బహుమానాలు ఇస్తా, బహుగా గణపరుస్తా. కళ అర్థము చెప్పకపోతే మొత్తాన్ని చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చేశాడు నెబుకద్నెజర్ రాజు. అప్పుడు ఈ జ్ఞానులు, గారడీ విద్యలు చేసేవాళ్ళు, జ్యోతిష్యులు వీళ్ళందరూ అంటారు, రాజా చిత్తం మహారాజా, ఆ కళ ఏంటో చెప్పండి రాజా,
దానికి అర్థం చెప్తామని అడిగారు. అప్పుడు రాజు అంటాడు, నేను కళ మర్చిపోయాను అన్నాడు. నేను కళ మర్చిపోయాను, కళ మీరే చెప్పాలి, నాకు వచ్చిన కళ ఏంటి మీరు చెప్పాలి, దాని అర్థం కూడా చెప్పాలి అనగానే వీళ్ళు ఒకరు మొక్కలు ఒకరు చూసుకుంటున్నారు. ఇదేంద్ర బాబు రాజుకి ఏమైనా పిచ్చా మెంటలా, ఆయనకు వచ్చిన కళ మనకెట్ట తెలిసింది? రాజా, భూప్రపంచంలో ఏ మనిషి కూడా ఇది చెప్ప సాధ్యము కాదు. ఎవరైనా దేవదూతలు ఉంటే వాళ్ళు చెప్తారేమో కానీ దేవదూతలు మనుషుల మధ్యలో ఉండరు కదా రాజా అని మాట్లాడారు. రాజు అంటాడు, ఇవన్నీ నాకు చెప్పొద్దు, మీరు టైం వేస్ట్ చేయొద్దు, త్వరగా నా కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి, లేకపోతే మొత్తాన్ని చంపేస్తాడు. ఆ జ్ఞానుల లిస్టులో దానియేలు ఉన్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో కూడా వీళ్ళు జ్ఞానుల లిస్టులో ఉన్నారు. ఇక వీళ్ళని కూడా చంపాలన్నమాట. అప్పుడు దానియేలు ఈ రాజుగారి యొక్క సైన్యాధిపతి ఉంటాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళాడు. సీక్రెట్గా ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ఏంటి నాయన రాజుగారు సడన్గా పిలిచి ఈ విధంగా టిస్ట్ పెట్టేశాడు అని. సరే, రాజుగారి దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళు, నేను మాట్లాడతానంటాడు. రాజుగారి దగ్గర తీసుకెళ్ళాడు దానియేలుని సైన్యాధిపతి. అప్పుడు దానియేలు రాజుని అడిగాడు, రాజా కొంచెం సమయం ఇవ్వండి దయచేసి ప్లీజ్, నేను ప్రార్థన చేస్తా, నా దేవుడు గొప్పవాడు, కళ చెప్తాడు, కళ భావం చెప్తాడు, ఎవరు చంపొద్దు అని బ్రతిమలాడుకున్నాడు. సరే ఓకే అని రాజు సమయం ఇచ్చాడు. అప్పుడు దానియేలు వెళ్ళి, దానియేలుకి ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరాళ్ళు? ప్రార్థనాపరులు. మరి నీ ఫ్రెండ్స్ ఎవరు? టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ టెల్ యువర్ క్యారెక్టర్ అని రాయబడి ఉంది ఇంగ్లీష్లో సామెత. నీ స్నేహితుడు ఎవడో చెప్పు, నీవేంటి నేను చెప్తాను, దాని అర్థం. పేకాటాడుతూ తిరిగేవంటే 4 రోజుల పైన నువ్వు పేకాట ఆడతావు, ముందు తాగేవాడితో తిరుగుతున్నావు అంటే నువ్వు ముందు తాగుతావు ఆటోమేటిక్గా. ఎవరితో స్నేహాలు చేస్తున్నావు? 6 నెలలు ఇద్దరు స్నేహం చేస్తే ఈడు వాడవుతాడంట, వాడు ఈడవుతాడంట. భక్తి గల వారితోనూ స్నేహం చేయి, విచ్చలవిడిగా తిరిగేవాడితో స్నేహం చేస్తే ఒకరోజు నీ జీవితం పతనమైపోతుంది, జాగ్రత్త. వాడితో స్నేహాలు చేయకూడదు, ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. భక్తి గల వారితోనే కలిసిమెలిసి ఉండాలి, భక్తి లేని వాళ్ళనే బ్లాక్లో పెట్టాలి. భక్తి లేని వాళ్ళతోనే మాట్లాడకూడదు, భక్తి గల వారితోనే మాట్లాడాలి. చాలా జాగ్రత్తగా గమనించు. దానియేలుకి 3 స్నేహితులు ఉన్నారు, మంచి ప్రార్థనా పరుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో. వాళ్ళతో చెప్పాడు దానియేలు, ఇది మన ప్రాణాలకు వచ్చింది నాయన, ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను, కళ చెప్పాలి దేవుడు, కళభావం చెప్పాలి, బయలుపరిచమని ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు ఉపవాసం 4 ప్రార్థన చేశారు. దేవుడు కలలో దానియేలుకు బయలుపరిచాడు ఆ ప్రతిమని, దాని అర్థం ఏంటి చెప్పాడు. అప్పుడు ఆయన సైన్యాధిపతిని తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి దానియేలు చెప్తున్నాడు, రాజా మీకు వచ్చినట్టు ఆ కలభావం కూడా చెప్తాను రాజా, నాకేదో వీళ్ళందరికంటే ఎక్కువ జ్ఞానం ఉందని కాదు, కానీ పరలోకమందు దేవుడు ఒక్కడున్నాడు, నా దేవుడు గొప్ప దేవుడు, ఆయన నాకు బయలుపరిచాడు, దేవునికి స్తోత్రం, నేను చెప్తాను అని చెప్తున్నాడు. రాజా మీ కలలో ఒక భయంకరమైన ప్రకాశమానమైన ఒక ప్రతిమనికి కనపడింది కదా అన్నాడు. అనగానే రాజుకి చెమటలు బట్టి అని. దాని యొక్క తల బంగారము, దాని రొమ్ము భాగము, ఈ భుజాలు వచ్చి వెండి. జాగ్రత్తగా ఉన్నాడు, మళ్ళీ నేను అడిగినప్పుడు చెప్పాలి మీరు. ఉదరము అంటే పొట్ట, ఈ తొడలు వచ్చేసి ఇత్తడి. మోకాలు, ఈ మోకాళ్ళు ఉన్నాయే క్రింద, ఈ మోకాళ్ళ క్రింద ఉన్నది మాత్రము ఇనుము. క్రింద ఉన్న పాదాలు 10 వేళ్ళు, ఇనుము మట్టి కలిసి ఉన్నది, 5 రకాల లోహాలు. ఇది కదా మీకు కనపడింది అన్నాడు. అనగానే అవును అదే అన్నాడు. దాని అర్థం ఏంటంటే రాజా 5 రకాల లోహాలు కనపడ్డాయి. 5 రకాల లోహాలు ఏంటంటే ఇవన్నీ కూడా రాబో దినాల్లో నీ తర్వాత ఈ రాజ్యాలన్నీ వస్తాయి. ఈ రాజ్యాలు పరిపాలన చేస్తున్నప్పుడు ఆకాశం నుండి ఒక చేతి సహాయంలో ఒక రాయి వచ్చిద్ది, ఈ రాజ్యాల మొత్తాన్ని పడగొట్టేసిద్ది, అదే భూతలమంతా వ్యాపించింది, అదే దేవుని రాజ్యము. దేవునికి స్తోత్ర, హల్లెలూయా అని చెప్తూ వచ్చాడు. తల బంగారము కదా రాజా అన్నాడు. బంగారం. ఈ తల ఎవరు అంటే నెబుకద్నెజర్ రాజా, నీవు నీ ప్రభుత్వము, నీవు చనిపోయిన తర్వాత ఇంకొక రాజ్యం వచ్చింది. అదేంటి? భుజాలు, రొమ్ము ఏంటంట? వెండి. ఏ రాజ్యం అంటే
మాదియ పారసీక రాజ్యము. దానిని పరిపాలన చేసేటువంటి రాజు కోరేషు మాదియా పారసీక రాజ్యాలను పరిపాలన చేస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. తర్వాత ఈ ఉదరము పొట్ట తొడలు వచ్చేసి ఇత్తడి లాంటి రాజ్యము. ఇది గ్రీకు రాజ్యము. ఈ రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి రాజు పేరు అలెగ్జాండర్ ద గ్రేట్. దేవునికి స్తోత్రం. 13 సంవత్సరాల్లో ప్రపంచమంతా కూడా ఆక్రమించుకున్నాడు. ఇత్తడి లాంటి రాజ్యము. ఎవరిది రాజ్యము? అలెగ్జాండర్ రాజు గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించాడు, పరిపాలన చేశాడు అలెగ్జాండర్ ఈయన. అలాగే ఈ మోకాళ్ళు ఉన్నాయే ఇనుముతో ఉన్నాయంట. ఇనుము లాంటి గట్టి సామ్రాజ్యము నీరో చక్రవర్తి, అది రోమా సామ్రాజ్యము. నీరో చక్రవర్తి పరిపాలన చేసిన స్థాపించినటువంటి రోమా సామ్రాజ్యము. ఆ తర్వాత కింద పాదములు ఉన్నాయే, పాదములు 10 విరేళ్ళు ఉన్నాయి కదా, ఇనుము మట్టి అంట. ఈ రోమా ప్రభుత్వము విడిపోయి 10 విరేళ్ళు ఉన్నాయి కదా కింద, అలాగే 10 రాజ్యాలుగా మారిపోయింది. వాటినే యూరోపియన్ కంట్రీస్ అంటారు. ఆ దేశాలలో ఒకే కరెన్సీ ఉండిద్ది. ఒక పాస్పోర్ట్ చేయించుకుంటే ఆ 10 దేశాలు తిరిగి రావచ్చు, చెల్లిద్ది ఆ పాస్పోర్టు. వాళ్ళు ఇంచుమించుకు ఒకే నడిపింపులో ఉన్నారు, 10 రాజ్యాలుగా విడిపోయారు. 10 విరేళ్ళు కదా. అయితే ఆ 10 రాజ్యాల నుండి భూలోకములో ఉన్నటువంటి 256 దేశాలు విడిపోయారు. ఇప్పుడు స్వతంత్ర దేశాలుగాను ప్రజాస్వామ్య దేశాలు కానీ మారిపోయాయి. ఇన్ని రాజ్యాలుగా మారిపోయాయి కదా, 256 దేశాలు అయినాయి కదా. ఇప్పుడు ఏం జరిగిద్దంటే ఈ 256 దేశాలు మరలా కలుసుకొని 10 రాజ్యాలు అవుతాయి. మొత్తం 10 దేశాల నుంచి ఇన్ని దేశాలు వచ్చినాయి, మరలా 10 దేశాలు అవుతాయి. అయితే ఆ 10 విరేళ్ళు ఇనుము మట్టితో ఇప్పుడు కలవదు. అలాగే ఈ 10 దేశాలు కూడా కలిసినట్టే ఉంటాయి కానీ సరిగా కలవు, ఒకదానికొకటి పొంతన ఉండదు, కలిసినట్టే ఉంటాయి, కలవు. 10 దేశాలుగా మారుతాయి. ఈ 10 దేశాలుగా మారిన తర్వాత ఏం జరిగిద్దో తెలుసా? ఇప్పుడు చదవండి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 1-2 వచనాలు. 10 కొమ్ములను, అదిగో 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రములో పైకి వచ్చుట చూచి తిని దాని కొమ్ముల మీద 10 కిరీటములు, అదిగో 10 కిరీటములు ఉండెను. దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. నేను చూసినటువంటి ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి. దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. చాలు, దేవునికి స్తోత్ర. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ కలుసుకొని 10 రాజ్యాలు అవుతాయి. ఇది రాకడకు సూచనలు, జాగ్రత్తగా గమనించండి. 10 రాజ్యాలు అయ్యాయి కదా. 10 రాజ్యాలు అయిపోయిన తర్వాత అక్కడ రాయబడిన మాట ఏంటి? 10 కొమ్ములు ఉన్నాయి. ఒక భయంకరమైనటువంటి క్రూర మృగము అది సముద్రంలో నుండి బయటకు వచ్చిందంట. ఆ క్రూర మృగము ఎలా ఉందంటే దానికి 10 కొమ్ములు ఉన్నాయంట. 10 కొమ్ముల మీద 10 కిరీటాలు ఉన్నాయంట. జాగ్రత్త గమనించండి. దాని నోరు సింహము నోరులాగా ఉందంట. దాని బాడీ ఎలా ఉంది? చిరుతపులి బాడీలాగా ఉందంట దాని బాడీ. తర్వాత దాని కాళ్ళు ఎలా ఉన్నాయంట? ఎలుగుబంటు కాళ్ళులాగా ఉన్నాయంట. అది ఎలాంటి మృగం అంట? క్రూర మృగం అంట. అది సముద్రంలోంచి బయటకు వచ్చింది. దానికి ఘట సర్పము తన అధికారమును, తన బలమును, తన సింహాసనమును ఆ క్రూర మృగానికి ఇచ్చిందంట. ఆ క్రూర మృగము అంటే ఎవరంటే క్రీస్తు విరోధి. సంఘం ఎత్తబడిన తర్వాత క్రీస్తు విరోధి పరిపాలన స్టార్ట్ అయ్యిద్ది. వాడు క్రూరమైన పరిపాలన చేస్తాడు 7 సంవత్సరాలు. అందుకనే క్రూర జంతువు, క్రూర మృగం అన్నారు వాడిని. వాడు క్రీస్తు విరోధి. చాలా జాగ్రత్తగా గమనించాలి.
సముద్రంలో నుండి బయటకు వస్తాడంట. సముద్రము అనగా ఈ లోకానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ లోకములోనే పుట్టి పెరుగుతాడు, ఈ లోకములోనే వస్తాడు, ఈ లోకములోనే ఏదో ఒక దేశంలో పుట్టి పెరుగుతాడు. క్రీస్తు విరోధి చైనా నుండి వస్తాడని కొన్ని ఆధారాలు ఉన్నాయి. వస్తాడా? వాడికంట 10 కొమ్ములు ఉంటాయంట, 10 కిరీటాలు ఉంటాయంట. అంటే అర్థం ఏంటంటే భూలోకములో ప్రభుత్వాలన్నీ 10 ప్రభుత్వాలుగా మారిపోయినాయి కదా, భూలోకములో రాజ్యాలన్నీ 10 రాజ్యాలుగా మారిపోతాయి కదా. ఈ 10 రాజ్యాలు ఈడికి అప్పగించుకుంటారు. నువ్వు ఎలా చెబితే అలా చేస్తావు, నువ్వు ఎలా నడిపిస్తా అలా నడుస్తామని ఈ క్రీస్తు విరోధికి 10 రాజ్యాలు అప్పగించుకుంటాయి. అంటే భూలోకముల రాజ్యాలన్నీ క్రీస్తు విరోధి యొక్క స్వాధీనంలోకి వెళతాయి. 10 కొమ్ములు అంటే అవి. తర్వాత వీడు ఎలా పరిపాలన చేస్తాడో తెలుసా? క్రీస్తు విరోధి వీడి పరిపాలన ఎలా ఉండేదంటే ఈ 5 లోహాలు ఉన్నాయి చూడండి. బంగారము నెబుకద్నెజరు, తర్వాత ఇదేంటి వెండి ఎవరు? కోరేషు. ఇత్తడి ఎవరు? అలెగ్జాండర్. ఇనుము ఎవరు? నీరో చక్రవర్తి. ఓకే, క్రింద మట్టి ఇనుము కలిసినట్టు 10 విరేళ్ళు ఉన్నాయే, యూరోపియన్ కంట్రీస్ 10 దేశాలు ఉన్నాయే. ఈ 5 రకాల రాజులు ఎలాంటి పరిపాలన చేశారో, ఎలాంటి ఘోరమైన పరిపాలన చేశారో, ఆ 5 రకాల రాజులు చేసినటువంటి ఘోరమైన పరిపాలన క్రీస్తు విరోధి చేస్తాడు. జాగ్రత్తగా గమనించండి. అందుకని ఈయనకి ఇచ్చినటువంటి రూపం ఏంటంటే సింహపు నోరు. సింహం అనగా నెబుకద్నెజర్ లాంటి పరిపాలన చేస్తాడు. తల సింహపు తల అంట. అంటే అర్థం ఏంటంటే తల అంటే నెబుకద్నెజర్ కదా, నెబుకద్నెజర్ లాంటి పరిపాలన చేస్తాడు క్రీస్తు విరోధి. సింహం అడవిలో గాండ్రించిందంటే అన్ని జంతువులకు అర్థమైంది అది సింహం అని. అర్థమైందా? అలాగే ఈయన ఎక్కడి నుండి పరిపాలన చేస్తాడు క్రీస్తు విరోధి? 7 కొండల మీద. 7 కొండలు అనగా ఏంటి? 7 కొండలు అనగా రోమా ప్రభుత్వము 7 కొండల మీద కట్టబడింది. 7 కొండలు అనగా రోమా ప్రభుత్వము. క్రీస్తు విరోధి 10 కొమ్ములు అంటే 10 రాజ్యాలు, ప్రపంచమంతా 10 రాజ్యాలుగా మారి అధికారం ఇచ్చేశారు. తన తల ఎలా ఉన్నది అంటే సింహపు తల. రెండోది ఏంటంట? ఎలుగుబంటు కాళ్ళు అంట. ఎలుగుబంటు కాళ్ళతో బలంగా తొక్కి నోటితో చీల్చేసిద్ది. ఈ క్రూర మృగము అంటే క్రీస్తు విరోధి పరిపాలన అలా ఉండిద్ది. ఒకటి సింహపు నోరు. సింహము గాండ్రిస్తే అడవిలో జంతువులన్నీ కనపడినట్లుగా ఈ క్రీస్తు విరోధి రోమా ప్రభుత్వంలో కూర్చొని అక్కడ ఒక ప్రకటన చేస్తే ప్రపంచం మొత్తానికి కనపడిద్ది. ప్రపంచం మొత్తానికి అన్ని భాషల్లో ట్రాన్స్లేట్ అయిపోద్ది వెంటనే ఒకేసారి. వాడు ఇంటర్నెట్ను వాడుకొని పరిపాలన చేస్తాడు క్రీస్తు విరోధి. చాలా జ్ఞానంగా చేస్తాడు పరిపాలన. ప్రపంచమంతా వాడు స్వాధీనంలో ఉంటుంది. 666 ముద్ర కలిగినటువంటి చిన్న బియ్యపు గిందంత చిప్పు ఇదిగో ఈ ఏళ్ల మధ్యలో పెడతారు, లేదా ఇదిగో ఈ నుదుటి మీద ఈ చర్మం లోపల పెడతారు. ఇక్కడ ఆధార్ కార్డు తీసేస్తారు. ఇక యూపీఐ ఉంది కదా, యూపీఐ కోడ్, ఫోన్పేలు చేస్తుంటారు కదా యూపీఐ, దానిలో 666 ముద్ర పెట్టబోతున్నారు. ఫోన్పే వాడాలంటే 666 ముద్ర నీ కిందకు వచ్చినట్టే. ఇక 666 ముద్ర వచ్చిందంటే పరలోకరాజ్యం లేదు. చూడు ఇక స్టార్ట్ అవుతుంది. ఈ అంత్య దినాలు ఇవి. దేవుడు త్వరగా రానన్నాడు. ఇంకా బాప్తిస్ ఇప్పుడు వద్దులే అనుకున్నావా? ఇక పోతావు, జాగ్రత్త. బాధ కలిగిన చెప్పాలి, అగ్నిగుండమే. ఇంకా ఇవి అంత్య దినాలు, జాగ్రత్తగా ఉండు. బాప్తిసం తీసుకొని గుట్టుగా ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి వాక్యానుసారంగా బ్రతికితే చాలు. ఇంకా ఆలస్యం చేయకూడదు. బాప్తిస్తానికి ఆత్మీయ జీవితం దినదిన అభివృద్ధి చెందాలి. ఈ 5 లోహాలు ఉన్నాయే ప్రతిమ, 5 లోహాలు అంటే 5 రకాల రాజులు ఉన్నారే, వీళ్ళు ఎలాంటి క్రూరమైన పరిపాలన చేశారో అలాంటి 5 రకాల రాజుల్లో ఉన్నటువంటి క్రూరమైన పరిపాలన క్రీస్తు విరోధి ఒక్కడే చేస్తాడు. కాళ్ళు వచ్చేసి ఎలుగుబంటు కాళ్ళు అంటవి. ఎలుగుబంటు బలంగా తొక్కి పెడుతుంది, నోటితో చీల్చేస్తుంది, చేతులతో చీల్చేసిద్ది. అలాంటి ప్రభుత్వం ఎవరిదంటే రొమ్ము కోరేషు ప్రభుత్వం అలాంటిది. కోరేషు లాంటి పరిపాలన చేస్తాడు అని అర్థం. మూడోది ఏంటంట? క్రీస్తు విరోధి క్రూర మృగం యొక్క శరీరం ఎలా ఉందంట? చిరుతపులి లాంటి శరీరం అంట. అంటే చిరుతపులి ఎంత స్పీడ్గా పరిగెత్తిద్దో క్రీస్తు విరోధి యొక్క పరిపాలన చాలా స్పీడ్గా ఉండిద్ది. ఎంత స్పీడ్గా ఉండిద్ది అంటే వినండి, ఈ క్రీస్తు విరోధి పరిపాలన ఎవరి పరిపాలన ఉండిద్దంటే ఈ పొట్ట, ఈ తొడలు ఏంటంట? ఇత్తడి. ఈ ఇత్తడి ఎవరికి సాదృశ్యంగా ఉన్నది? అలెగ్జాండర్కి సాదృశ్యంగా ఉన్నది. ఈ అలెగ్జాండరు 13 సంవత్సరాల్లోనే ప్రపంచం మొత్తాన్ని జయించాడంట. ఎంత స్పీడో చూడు. చిరుతపులిలాగా స్పీడ్గా పరిపాలన చేశాడు అలెగ్జాండరు.
అలాగే క్రీస్తు విరోధి యొక్క పరిపాలన కూడా చిరుతుపులు లాంటి స్పీడ్గా ఉండేది పరిపాలన. అనగా అలెగ్జాండర్ రాజు లాంటి పరిపాలన ఉండిద్ది. ఈయనకి ఎన్ని సంవత్సరాలు పరిపాలన? క్రీస్తు విరోధి పరిపాలన ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. అప్పుడు సంఘం ఎత్తబడి 7 సంవత్సరాలు మధ్యాకాశములు విందు జరుగుతుంది సంఘానికి. విడిచిపెట్టబడిన వారికి 7 సంవత్సరాలు క్రీస్తు విరోధి పరిపాలనలో ఉంటారు. క్రూర మృగం అంటారు వాడిని. క్రూరమైన పరిపాలన చేస్తాడు. ఈ 7 సంవత్సరాలు భూమి మీద విడిచిపెట్టబడ్డ వాళ్ళకి భయంకరమైన శ్రమలు ఉంటాయి. అది ఐరన్ అంటే నీరో చక్రవర్తి. ఇప్పుడు క్రూర మృగము అనగా నీరో చక్రవర్తి లాంటి పరిపాలన చేస్తాడు. నీరో చక్రవర్తి చాలా క్రూరమైన పరిపాలన చేశాడు. అలాంటి పరిపాలన చేస్తాడు. అయితే 7 సంవత్సరాలు అంత భయంకరమైన పరిపాలన చేస్తూ ఉన్నాడా? అయితే ప్రతిమ ఉన్నదా? ఈ ప్రతిమ ఎలా ఉన్నప్పుడు చేతి సహాయం లేని ఒక రాయి ఆకాశం నుండి వచ్చి చిన్న రాయి కాళ్ళ మీద పడిందంట. కానీ ఈ ప్రతిమ ఏమైంది? ముక్కలుగా పగిలిపోయి పొడుమైపోయిందంట. పొడుమైపోయి గాలి కొట్టుకొని పోయిందంట. అలా పగలగొట్టి ఈ ప్రతిమని ఆ రాయి భూతలం అంత పెద్ద రాయి అయిందంట. చేతి సహాయం లేని రాయి. పురుషుడు సహాయం లేకుండా స్త్రీకి పిల్లలు పుట్టరు. అలాగే చేతి సహాయం లేని రాయి అనగా నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అయిన రాయబడింది. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అంటే యేసయ్య. ఆ రాయే యేసయ్య. అనగా ప్రపంచమంతా యేసయ్య 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. కొట్టి గట్టిగా చప్పట్లో దేవునికి స్తోత్ర. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రపంచమంతా వ్యాపించిందంట. చేతి సహాయం లేని చిన్న రాయి వచ్చింది. ఈ ప్రతిమను ముక్కలుగా పాలగొట్టింది. ప్రతిమ లేదు, దుమ్ము ధూళి పారిపోయింది. ఆ తర్వాత ఆ రాయి భూతలమంతా పెద్దది అయిపోయిందంట. అనగా యేసయ్య వస్తాడు. భూలోకములు ఈ రాజ్యాలని ఉండవు. ఈ పరిపాలన మొత్తం తీసేస్తాడు. ఆయన వచ్చి భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఆ రాయి భూతలమంతా భూమి అంతా వ్యాపించి పెద్ద రాయి ఇద్దంట. అంటే భూ ప్రపంచమంతా యేసయ్యే 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. పరిపాలన చేసేటప్పుడు ఆయన చక్రవర్తిగా యెరూషలేములో ఉంటాడు. ఆయన కింద సామంత రాజులు, చిన్న రాజులము మనమే. దేవునికి స్తోత్ర. 1000 సంవత్సరాలు ఈ భూమి మీద మనం పరిపాలన చేస్తాము. కొట్టిగడ్డగా చప్పట్లో దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎందుకు ఈ 1000 సంవత్సరాల పరిపాలన మన చేతికి అప్పగిస్తాడు? 1000 ఏళ్ల పరిపాలనలో దుఃఖము లేదు. సైతాను శక్తులు మొత్తాన్ని పాతాళంలో బంధిస్తాడు యేసయ్య. సైతాను శక్తులు భూమి మీద ఉండవు కనుక గొడవలు ఉండవు, తగాదలు ఉండవు, అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు, అపవిత్రత ఉండదు, కోపాలు ఉండవు, ద్వేషాలు ఉండవు, పగ ఉండదు, మత్సరము ఉండవు, పాపము ఉండదు. ఈరోజు ఏమీ ఇల్లు లేని స్థితిలో ఉన్నావేమో, 1000 సంవత్సరాల పరిపాలనలో దేవుడు నీకు ఒక దేశాన్ని అప్పగించాడంటే, ఒక రాష్ట్రాన్ని అప్పగించాడంటే, ఒక జిల్లా అప్పగించాడంటే, ఒక మండలం దేవుడు నీకు అప్పగించాడంటే, మండలంలో ఉన్న పొలాలన్నీ నీవే, మండలంలో ఉన్న ఇళ్ళన్నీ నీవే, మండలంలో ఉన్న బంగారం అంతా నీదే, మండలంలో ఉన్న డబ్బులన్నీ నీవే, మండలంలో ఉన్న అన్నీ నీవే. నీ చేతి కిందే ఉంటాయి. నువ్వు చెప్పినట్టే నడవాలి. ఎదురు మాట్లాడరు, ఎదురు చెప్పరు, అవిధేయత ఉండదు, లోబడి బ్రతుకుతారు. అది 1000 ఏళ్ల పరిపాలన. మనం మహిమా శరీరంలో ఉంటాము. మన కింద పరిపాలన చేయబడే వాళ్ళు మామూలు శరీరంలో ఉంటారు. 1000 సంవత్సరాలు ఇది గొప్ప పరిపాలన. వర్షాలు సకాలంలో పడతాయి, పంటలు బాగా పండుతాయి. ఆ రోజుల్లో ఏదేను తోటలో ఎలాంటి పరిపాలన ఉన్నదో, ఎలాంటి ప్రశాంతత ఉన్నదో, ఎలాంటి నెమ్మది ఉన్నదో, అప్పట్లో సీతాఫలం ఇంతలో ఉండేదంట, దానిమ్మ పండు ఇంతలో ఉండేది. ఎప్పుడైతే శాపము భూమి మీదకి వచ్చిందో ఇవన్నీ కూడా కాలాలు మారిపోయాయి. వర్షాకాలం వర్షం పట్టల్లా, ఎండాకాలం వర్షాలు పడుతున్నాయి. మొన్న చలికాలం కదా, ఈ మధ్య కూడా తుఫాన్లు వచ్చి వర్షాలు పడ్డాయి కదా. కాలాలన్నీ మారిపోయినాయి. ఆదాము అవ్వ చేసినటువంటి పాపాన్ని బట్టి, పొరపాటును బట్టి కాలగతులను దేవుడు మార్చేశాడు. అయితే మొదట ఏదేను తోటలో ఎలాంటి వాతావరణం ఉన్నదో, ఎలాంటి సంతోషం ఉన్నదో, ఎలాంటి సమాధానం ఉన్నదో, ఎలాంటి ఆరోగ్యం ఉన్నదో, ఎలాంటి శీతోష్ణ స్థితి ఉన్నదో, ఎలాంటి మంచి వాతావరణం ఉన్నదో, ఎలా పంటలు బాగా పండాయో, వృక్షాలు ఎలా మంచి ఫలాలను ఇచ్చాయో, తెగులుండేది కాదు, జబ్బులుండేవి కాదు, రోగాలుండేవి కాదు. 1000 ఏళ్ల పరిపాలన కూడా అలా ఉంటుంది. దేవునికి స్తోత్రం. 1000 ఏళ్ల పరిపాలన హాస్పిటల్స్ ఉండవు. ఎందుకంటే షుగర్ బీపీ ఉండదు, ఏ జబ్బు ఉండదు, ఏ జబ్బు రాదు.
1000 ఏళ్ల పరిపాలనలో హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, పోలీస్ స్టేషన్లు కూడా ఉండవు, గొడవలు ఉండవు, రోగాలు రావు. కనుక మనము హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, గొడవలు ఉండవు. యేసయ్య భూమి మీద ఉంటాడు, యెరూషలేములో ఉండి పరిపాలన చేస్తుంటాడు. కాబట్టి ప్రపంచమంతా గొప్ప పరిపాలన ఉంటుంది. ఇది ఆవగింజ నాటినప్పుడు చిన్నదే కానీ అది ఎదిగినప్పుడు ఏమైందంట, మహావృక్షమైందంట. అలాగే దేవుని రాజ్యము యెరూషలేములో చిన్నగానే ప్రారంభమైంది. దేవుని సువార్త ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించింది. కూర మొక్కలన్నిటిని మించిపోయింది. కూర మొక్కలు అనగా ఈ లోకంలో రాజ్యాలన్నిటినీ మించిపోద్ది. ఇది దేవుని రాజ్యము. దేవునికి స్తోత్రం. ప్రపంచమంతా పరిపాలన చేస్తాడు ఆయన. 1000 ఏళ్ల పరిపాలన. మరి నువ్వు 1000 ఏళ్ల పరిపాలన ఉండగలవా? ఇప్పుడు దేవుడు వచ్చాడనుకో, ఈరోజు దేవుడు వచ్చాడనుకో, నువ్వు 1000 ఏళ్ల పరిపాలన ఉండగలవా? ఆ కృప నీకున్నదా? బాప్తిసం తీసుకున్నావా? ఇంకెందుకు వాయిదాలు వేస్తున్నావు? తప్పది. దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు వెంటనే బాప్తిసం తీసుకో. దేవుడు నడిపిస్తాడు. బాప్తిసం తీసుకుంటే ఎట్లా అట్లా ఏం కంగారు పడద్దు, దేవుడు నడిపిస్తాడంతే. త్వరగా అప్పగించుకో దేవునికి. బాప్తిసాలు సిద్ధపడండి, బాప్తిసం తీసుకో. బాప్తిసం తీసుకున్న నీవు పాత అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు విడిచిపెట్టి ఆత్మీయ జీవితంలో బాగా ఎదగాలి. వాక్యములో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి. యేసయ్యకి కలిగిన పరిపూర్ణతకు మనం ఎదగాలి. రోజు రోజుకి నేను ఎంత ఎదిగానో చూసుకోవాలి. ప్రార్థన చేస్తున్నావా లేదా? ప్రార్థనలో ఎదిగావా లేదా? నీవు ప్రార్థనలో ఎదిగితే అన్ని విషయాల్లో ఎదుగుతావు. రోజుకు ఒక ముద్ద పెంచుతూ పోతే తెలియకుండానే బాడీ లావ్ అయిపోతుంది. రోజుకు ఒక ముద్ద తగ్గిస్తే ఆటోమేటిక్గా అన్ని అవయవాలు తగ్గిపోతాయి. అలాగే ప్రార్థనలో నువ్వు ఎదుగుతూ ఉంటే నీకు తెలియకుండా ఆత్మీయ జీవితంలో అన్ని కోణాలలో, పరిశుద్ధతలో, ప్రేమలో, విశ్వాసములో, విధేయతలో, యేసు ప్రభు కలిగిన సుగుణాలలో, ఆయనకి కలిగిన పరిపూర్ణతకి దినదినము వర్ధిల్లుతావు. ప్రార్థనలో ఎదగాలి. ప్రార్థన లేకపోతే పాపంలో పడిపోతావు. ప్రార్థన లేకపోతే లోకంలో కలిసిపోతావు. మళ్ళీ సిగరెట్లు, పానుపరుగులు, చుట్ట, బీడి, మళ్ళీ లోకంలో కలిసిపోతారు. ప్రార్థనా జీవితం లేని వాళ్ళు. దేవుడు త్వరగా రానై ఉన్నాడు. ఇప్పుడు చెప్పినవన్నీ జరగబోతూ ఉన్నాయి. ఆయన రాకడకు సూచనలు ఏంటి? రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయి అన్నాడు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతుంది లేదా? యుక్రెయిన్కి, రష్యాకి ఇంచుమించుగా 2 సంవత్సరాల యుద్ధం జరుగుతూనే ఉంది. ఇజ్రాయెల్ దేశానికి, ఆ చుట్టుపక్కల దేశాలకు సంవత్సరం నుంచి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. 22,000 రాకెట్లు వేసారంటే యెరూషలేం మీద చుట్టుపక్కల వాళ్ళు. కానీ దేవుని మహాకృపను బట్టి యెరూషలేం ఇంకా ఉన్నదంటే, ఇజ్రాయెల్ దేశం ఉన్నదంటే కేవలం దేవుని మహాకృప. దేవునికి స్తోత్ర. మరి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నావా లేదా? ఆత్మీయ జీవితంలో ఎదిగిన వాళ్ళే పరలోక రాజ్యంలో ఉంటారు. నువ్వు ఎదగకపోతే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. దేవునికి స్తోత్ర. మోకరించండి, ప్రార్థన చేసుకో. త్వరగా రానున్నా ప్రియుడా యేసయ్యా, సిద్ధపడదా సిద్ధపడదా, నీ రాకడకై సిద్ధపడదా సిద్ధపడదా సిద్ధపడదా, నీ రాకడకై సిద్ధపడదా. పెళ్లి కుమారునిగా మేఘ పల్లకిలో త్వరగా రానున్నా నా ప్రియుడా యేసయ్యా, అతిశయ కిరీటమును నేను పొందుటకు ఆనంద నిరీక్షణతో నిత్యము సాగదను. పాడాలి. అతిశయ కిరీటమును నేను పొందుటకు ఆనంద నిరీక్షణతో నిత్యము సాగదను. సిద్ధపడదా సిద్ధపడదా, నీ రాకడకై సిద్ధపడదా సిద్ధపడదా సిద్ధపడదా, నీ రాకడకై సిద్ధపడదా. పెళ్లి కుమారునిగా మేఘ పల్లకిలో
చేయుటకు బలి అర్పణగా నేను అనుదినం మహారథను సిద్ధపడేదా నీరాగడకై సిద్ధపడేదా నీరాగడకై సిద్ధపడేదా నీరాగడకై సిద్ధపడేదా 12 తారలతో హేరమునందుటకు చంద్రునిపై నిలిచి సూర్యుని ధరించెదను 12 తారలతో హేరమునందుటకు చంద్రునిపై నిలిచి సూర్యుని ధరించెదను సిద్ధపడేదా నీరాగడకై సిద్ధపడేదా నీరాగడకై సిద్ధపడేదా నీరాగడకై సిద్ధపడేదా నీరాగడకై సిద్ధపడేదా నీరాగడకై సిద్ధపడేదా నీరాగడ ఆమేన్ యేసయ్యా 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 ప్రేమగల తండ్రి, జీవమగల యేసయ్య, సర్వశక్తి కనికరమగల దేవా స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడం, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపికి మా మధ్యకి దిగివచ్చి విదాస్తుడిగా నన్ను మరుగుపరచి సంఘముతో బహు తేటగా సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సాధ తీరుస్తూ, హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నామదేవా. తండ్రి, ఈరోజు మీ రాజ్యం గురించి మీరు మాట్లాడుతూ వచ్చారు. మీ రాజ్యం ఎలా ఉంటుందో, ఎలా సంభవిస్తుందో, మేము ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు బహుతేటగా మీరు మాట్లాడారు ప్రభు. నీకు స్తోత్రం. ఆవగింజ కూర మొక్కల గింజలతో నాటినప్పుడు ఆ విత్తనముల కంటే ఈ విత్తనము చిన్నగానే ఉంటుంది, కానీ అది ఎదిగి పెద్దదై మహావృక్షం అవుతుందని, ఆకాశ పక్షులు వచ్చి నివాసం చేస్తాయి, గూడు కట్టుకుంటాయని. కూర మొక్కలు మాత్రం అలాగే ఉంటాయి, కూర మొక్కలు దాటి వెళుతుందని. అలాగే కూర మొక్కలంటే ఈ లోకముల ప్రభుత్వాలు, దేశాలని, రాజ్యాలని, మతాలని. కానీ ఆవగింజనగా దేవా నీ రాజ్యమని, ఆవగింజలాగా నీ రాజ్యము యెరూషలేములో రాజ్య సువార్త యేసయ్యా నీతో ఆవగింజలాగా చిన్నగానే ప్రారంభమైంది. ఆవగింజ ఎదిగినప్పుడు ఒక పెద్ద మహావృక్షం అవుతుందని, అలాగే ఈ 2024 సంవత్సరాలలో ప్రపంచమంతా పెద్ద వృక్షములాగా ఈ సువార్త వ్యాపించిందని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారయ్యా. నీకు స్తోత్రం. అయితే ఈ కూర మొక్కలైనటువంటి రాజ్యాలన్నీ పతనమైపోతాయి, ఆగిపోతాయి. ప్రతిమను నిలబెట్టి చెప్తూ వచ్చారు దేవా. ప్రతిమలో బంగారము బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలన చేసి నెబుకద్నెజరు సాదృశ్యంగా ఉన్నదని, రొమ్ము భుజాలు మాదియా పార్సిక రాజ్యాల పరిపాలన చేసినటువంటి కోరేషునకు సాదృశ్యంగా ఉన్నదని,
ఉదరము, పొట్ట, తొడలు, ఇత్తడి. గ్రీకు సామ్రాజ్యం పరిపాలన చేసిన అలెగ్జాండర్నకు సాదృశ్యంగా ఉన్నదని. ఇనుము, రోమా ప్రభుత్వాన్ని పరిపాలన చేసినటువంటి నీరో చక్రవర్తికి సాదృశ్యంగా ఉన్నదని. క్రింద పాదాలు 10 వ్రేళ్ళు ఇనుము మట్టితో కలిసినట్టే ఉన్నాయి, అవి సరిగా కలవని. యూరోపియన్ ఆ 10 దేశాలని మీరు తెలియజేస్తూ వచ్చారు. ఈ అన్ని దేశాలు కలిసి మరలా ఒక 10 దేశాలుగా మారి క్రీస్తు విరోధికి దేశాలన్నీ అప్పగించుకుంటాయని, ఈ దేశాలన్నిటినీ క్రీస్తు విరోధి పరిపాలన చేస్తాడని. అయితే ఈ ప్రతిమలో ఉన్నటువంటి 5 లోహాలు 5 రాజులను సూచిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎంత క్రూరమైన ఘోరమైన పరిపాలన చేస్తారో అలాంటి పరిపాలన ఈడు ఒక్కడే క్రీస్తు విరోధి 7 సంవత్సరాలు చేస్తాడని. 7 సంవత్సరాల భయంకర పరిపాలన చేస్తాడు. విడిచిపెట్టబడిన వారు 7 సంవత్సరాలు ఉంటారని. 7 సంవత్సరాల సాతాను పరిపాలనలో, క్రీస్తు విరోధి పరిపాలనలో భయంకర శ్రమల కాలంలో ఉంటారని మీరు తెలియజేశారు. 7 సంవత్సరాల శ్రమల కాలం అయిపోయిన తర్వాత పరలోకములు ఎత్తబడిన సంఘానికి 7 సంవత్సరాల విందు ముగించుకొని చేతి సహాయం లేని రాయి వచ్చి ప్రతిమను పగలగొట్టి ముక్కలు ముక్కలు పొడి చేసినట్లుగా, ఆ రాయి భూతలమంతా వ్యాపించినట్లుగా తండ్రి యేసయ్య భూలోకానికి వచ్చి ప్రతిమనే ఈ లోకముల రాజ్యాల మొత్తాన్ని పరిపాలన చేస్తున్న క్రీస్తు విరోధి పరిపాలనను నాశనం చేసి సాతాను శక్తుల మొత్తాన్ని పాతాళంలో బంధించి ఈ భూతలమంతా 1000 ఏళ్ల పరిపాలన యేసయ్య చేస్తాడని తండ్రి మీరు నాకు నేర్పించినందుకు స్తోత్ర. బిడ్డల కుటుంబాలను బహుగా దీవించండి, నోటిని నవ్వు కలుగుచ్చే. మీరు వచ్చినప్పుడు మేమందరం ధైర్యం నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించాలి. ఈ భూమి మీద 1000 సంవత్సరాల పరిపాలన మేము ఉండాలి. యుగ యుగాలు నీ రాజ్యములు మేము ఉండాలయ్యా. ఒక ఆత్మ రక్షించి నరకానికి వెళ్ళటం మీ చిత్తము కాదు కదా. క్షమించి కనికరించి దీవించండి, ఆశీర్వదించండి. నీ నామనిమై తెచ్చుకో. యేసు నామములు అడిగి పొంది నామ తండ్రి, ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి సముఖం చేరిన మనకు ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరూ, మరి ముఖ్యంగా వాక్యాన్ని విని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఈ ఆదివారం ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యాన్ని మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.